అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మీ ముందు ఎతెకాఫ్ నియమాలు మరియు పుణ్యప్రద అంశాలను తెలియజేస్తాను. ఎతెకాఫ్ కోసం ముందుగా సంకల్పం చేసుకోవాలి. మనసులో సంకల్పం చేసుకున్నా సరిపోతుంది. ఎతెకాఫ్ పాటించేవారు స్త్రీలైనా పురుషులైనా కేవలం మస్జిద్లో మాత్రమే ఎతెకాఫ్ పాటించాలి. నివాస గృహము లేక మరేదైనా చోట ఎతెకాఫ్ కోసం కూర్చోరాదు. ఎందుకంటే అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో ఎతెకాఫ్ను గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మస్జిద్లో ప్రస్తావించడం జరిగింది. మస్జిద్లలో ఎతెకాఫ్ పాటించినప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరా బఖరా సూరా నెంబర్ 2 వాక్యం నెంబర్ 187లో తెలియజేశాడు. అలాగే హజరత్ ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఉల్లేఖించారు, మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎతెకాఫ్ పాటిస్తున్న సమయంలో మస్జిద్ నుండే తన తలను నా వైపుకు వంచేవారు. నేను ఆయన తలదువ్వేదాన్ని. ఎతెకాఫ్లో ఉండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మానవ సహజమైన అవసరం ఏర్పడితే తప్ప, అంటే మలమూత్ర విసర్జన కోసం వెళ్ళవలసి ఉంటే తప్ప బయటికి వచ్చేవారు కాదు. ఆఖరికి వుజూ చేయవలసి వచ్చినా సరే ఆయన బయటికి వచ్చేవారు. బుఖారీ, ముస్లిం, తిర్మిజీ, అబూదావుద్, ఇబ్నె మాజా, నసాయి అనేకమైనటువంటి హదీసుల ద్వారా మనకి ఈ విషయం అర్థమవుతుంది. అలాగే అజాన్ పిలుపు ఇచ్చే జమాత్ నమాజ్ అయ్యే అన్ని మస్జిదులలోనూ ఎతెకాఫ్ పాటించవచ్చు. ఎతెకాఫ్ పాటించేవారు ఉపవాస వ్రతం కూడా పాటించేవారై ఉండాలి. ఎతెకాఫ్లో ఉన్నప్పుడు వీలైనంత అధికంగా దైవధ్యానం చేయాలి. దివ్య ఖురాన్ను ఎక్కువగా పారాయణం చేస్తూ ఉండాలి. అలాగే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్ అని వీలైనన్ని ఎక్కువసార్లు పలకాలి. పాపాల క్షమాభిక్ష కోసం అల్లాహను వేడుకోవాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదును ఎక్కువగా పంపించాలి. అలాగే హదీసుకు ఫికహకు సంబంధించినటువంటి గ్రంథాలు పఠించడం కూడా పుణ్యప్రదమైనటువంటి పనేనని ఇమాం అబూ హనీఫా రహమతుల్లా అలైహి, ఇమాం షాఫీ రహమతుల్లా అలైహి భావిస్తున్నారు. ముఖ్యంగా దివ్య ఖురాన్ అన్న అర్థం చేసుకుని చదవటం పుణ్యప్రదం. కాబట్టి ప్రియమైన ఆత్మీయులారా, ఈ అంశంతో ఎతెకాఫ్ యొక్క నియమాలు అలాగే పుణ్యప్రదమైనటువంటి విషయాలు మీకు అర్థమైనవని భావిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.